నెక్స్ట్ ఇక మన బిగ్ డేటా అనలిటిక్స్ ప్లేలిస్ట్లో ఆ సబ్జెక్ట్లో లాస్ట్ కాన్సెప్ట్ ఇది. ఇంతవరకు చదువుకుంది ఐవి గురించి చదివాను, అంతకుముందు పిగ్ గురించి చదివాను. 5th చాప్టర్లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ అంతా పిగ్ గురించి ఉంది, సెకండ్ పార్ట్ అంతా ఐవి గురించి ఉంది. ఈ ఎట్ ద ఎండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఈ దీంతో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. మన బిగ్ డేటా అనలిస్ట్ ప్లేలిస్ట్ కూడా ఎండ్ అయిపోతుంది. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తారు. 1Kకి దగ్గర ఉన్నాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా ప్లేలిస్ట్ షేర్ చేయండి. మన ప్రతి చాప్టర్ నోట్స్ ఒక డ్రైవ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి ప్లేలిస్ట్ కావాలో, ఏ సబ్జెక్ట్ ప్లేలిస్ట్ కావాలో కామెంట్ చేయండి. మన ఛానల్లో అన్ని ప్లేలిస్టులు ఉన్నాయి. అది గో అండ్ విజిట్, చెక్అవుట్ ఇట్. ఇక ఏం చేద్దాం పని. ఇక పిగ్ వర్సెస్ అది పిగ్ గురించి చదివినాం, ఐవి గురించి. పిగ్ ఏం యూజ్ చేస్తుంది, పిగ్ లాంటిది అని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వాడుతుంది. ఇది ఏం వాడుతుంది, HQL. ఈ సిమిలర్ టు SQL ఉంటుంది. అండ్ డిక్లరేటివ్ SQL లైక్ ఇది ప్రొసీజర్ లాంగ్వేజ్ అనమాట. ఈ రెండు స్క్రిప్టింగ్ లాంగ్వేజే. ఈ ప్రొసీజర్ డాటా ఫ్లో ఉంటుంది, ఇది SQL లెక్క ఉంటుంది. ఇంకా ఇది ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్, అట్లా ఈ ఆపరేషన్స్కి మంచిగా పనికొస్తుంది. ఇంకా డేటా ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఐవి అనేది ఎట్లా పనికొస్తుంది, డేటా వేరోస్ అంటే పెద్ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి ఈ ఐవి అనేది పనికొస్తుంది. ఇంకా దాంట్లో ఏమైనా ఆపరేషన్స్ అయితే SQL వాడతారు. అనలిటిక్స్కి పనికొస్తుంది. ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏం చేస్తున్నాం, పిగ్ లాంటిని వాడి ఆ డేటాను మనం ప్రాసెసింగ్ చేస్తున్నాం. ఇది స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అన్ని టైప్స్ ఆఫ్ డేటాని ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది పిగ్. వేరే ఐవి అనేది కేవలం స్ట్రక్చర్డ్ డేటాని హ్యాండిల్ చేయగలదు. ఎందుకంటే ఇక్కడ SQL వచ్చింది కాబట్టి సిమిలర్ టు SQL ఉంటుంది కాబట్టి ఇక్కడ HQL కూడా ఈ HQL కేవలం స్ట్రక్చర్డ్ డేటాని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ అడ్వాంటేజ్. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే పిగ్ లాటిన్ నేర్చుకోవడం కొంచెం కష్టం, స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి. కానీ ఇది HQL నేర్చుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే ఇది సిమిలర్ టు SQL ఉంటుంది కాబట్టి. ఇది ఫర్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్కి గుడ్ అనమాట పిగ్. ఒక అనాలిసిస్ పరంగా చూసుకుంటే క్యూరీస్ని ఆప్టిమైజ్ అనాలిసిస్ ఇస్తుంది. ఇది స్కీమా ఆన్ రీడ్ అనమాట, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది రీడ్ చేయడానికి. ఈ స్కీమాలు ఏమైనా రాయడానికి, ఇన్సర్ట్ చేయడానికి, ఏమైనా రైట్ చేయడానికి ఇది స్ట్రిక్ట్ ఉంటుంది. ఇంకా మ్యాప్ రెడ్యూస్, టెడ్స్ ఈ పిగ్గి. ఇది మ్యాప్ రెడ్యూస్, టెడ్స్, స్పార్క్. ఈ జావా, పైథాన్ ఎక్సెట్రా. ఇది వేరే జావా లిమిటెడ్ సపోర్ట్, స్క్రిప్టింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఓకే.